నమస్తే, నేను దీపా. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. మూడవ ప్రపంచ యుద్ధంలో వాడే ఆయుధాల గురించి నాకు తెలుసు, కానీ ఒకవేళ నాలుగవ ప్రపంచ యుద్ధం వస్తే మాత్రం ఆ యుద్ధంలో కర్రలు రాళ్లు మాత్రమే ఉపయోగిస్తారని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్ళీ మనిషి మొదటి దశకు వెళ్ళిపోతాడు అని ఆయన చెప్పారు. అయితే ఇక్కడ ఐన్స్టీన్ చెప్పిన విషయాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎన్రిచ్ యురేనియం ద్వారా ప్రపంచంలోనే శక్తివంతమైన అణుబాంబును తయారు చేయవచ్చని అప్పటి అమెరికా ప్రెసిడెంట్ కు లేఖ రాసి మరీ హింట్ ఇచ్చారు ఆయన. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. ప్రస్తుతం వెస్ట్ లో కొంతమంది కారణంగా యూరప్ లో మళ్ళీ మూడవ ప్రపంచ యుద్ధం ఉంది అంటున్నారు. ఈ యుద్ధం రాకూడదు. ఒకవేళ వస్తే రష్యా మునుపెన్నడూ లేనంత బిజీ అవుతుంది. అప్పుడు రష్యా ఆయుధాలపై ఆధారపడుతున్న భారత్ కు ఎదురు దెబ్బ పడుతుంది. ప్రస్తుతం భారత్ రష్యా నుండి ఆయిల్ ని కూడా కొంటోంది. ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఈ నెల 22న రష్యా ఉక్రెయిన్ లో ఉన్న నిప్రో సిటీపై హై పవర్ మిసైల్ ను ఫైర్ చేసింది. ఈ ఫైరింగ్ తర్వాత ప్రెసిడెంట్ పుతిన్ కొన్ని హాట్ కామెంట్లు చేశారు. ఈ రోజు మేం ప్రయోగించిన మిసైల్ కంటే శక్తివంతమైన క్షిపణుల్ని ప్రపంచంలోని ఏ దేశం కొనుక్కోలేదు అంటూ చెప్పారు. పుతిన్ ప్రయోగించిన క్షిపణి పేరు వొరేన్షిక్ మిసైల్. ఇది గంటకు 3000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇక ఈ వొరేన్షిక్ మిసైల్ కు 6 తలకాయలుంటాయి. బూస్టర్స్ ద్వారా ఇది గాలిలో ఎగిరి ఆ తర్వాత ఇది 6 సపరేట్ మిసైల్స్ గా విడిపోయి టార్గెట్ ను ఫినిష్ చేస్తుంది. ఈ మిసైల్ హై పవర్ సోనిక్ పాత్ లో వెళ్తూ ఉంటుంది. అంటే గాలిలోనే ఇవి తన మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తుందన్నమాట. రష్యా మిసైల్స్ ను గాలిలోనే ఆపేందుకు కెనడా రంగంలోకి దిగి ఉక్రెయిన్ కు నాజమ్స్ అనే యాంటీ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఇచ్చింది. అయితే రష్యా తయారు చేసిన క్షిపణి 4 సెకండ్లలో ఉక్రెయిన్ మొత్తంపై దాడి చేయగల సామర్థ్యం ఉంది. అంత పవర్ఫుల్ క్షిపణిని ఆపేందుకు ఉక్రెయిన్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కామ్రేడ్ పుతిన్ ను ఎలాగైనా ఆపాలి అని చెప్పారు. లేదంటే పుతిన్ మనందరినీ భయపెడుతూనే ఉంటాడని జెలెన్స్కీ అన్నాడు. ఈ క్రమంలోనే నాటో దేశాలు ఉక్రెయిన్తో ఎమర్జెన్సీ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో కొన్ని దేశాలు రష్యా భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ వ్యాఖ్యానించాయి. కానీ పోలాండ్ మాత్రం ఉక్రెయిన్ కు అన్లిమిటెడ్ గా ఆయుధాలను సప్లై చేస్తాను అంటోంది. ఇక అమెరికా ఇప్పటికే $300 మిలియన్ ఫండింగ్ చేసింది. కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్లు ఇలా రకరకాల మిసైళ్లను ఉక్రెయిన్ కు ఇచ్చేసింది. ఇంకా జర్మనీ సైనికులు ఫ్రంట్ లైన్స్ కు వెళ్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 60,000 మంది సైనికులు కస్క్ లో ఉన్నారు అని మాట్లాడుతున్నారు. దీంట్లో నార్త్ కొరియా సైనికులు కూడా ఉన్నారు. ఇవే కాకుండా నార్త్ కొరియన్ సైనికులు ఉక్రెయిన్ లోని మరో సిటీని స్వాధీనం చేసుకున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇక్కడ మరొక విషయం మనం మాట్లాడాలి. పుతిన్ ప్రపంచంలో ఎక్కడా లేని పవర్ఫుల్ మిసైళ్లను ప్రయోగిస్తానని అంటున్నారు. రష్యా మిసైళ్లను తయారు చేసుకోగలదు, కానీ అందుకు అవసరమైన మెటీరియల్ ని మాత్రం నార్త్ కొరియా నుండే తీసుకుంటుంది. కానీ ఉక్రెయిన్ కు మాత్రం యుద్ధం చేయాలంటే మిగతా యూరప్ దేశాల సపోర్ట్ కావాలి. ఇప్పటికే రష్యా పెద్ద పెద్ద అణువాయుధాలను తయారు చేసి టెస్ట్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తోంది. దీంతో కెనడాతో పాటు అమెరికా, మిగతా దేశాల ప్రజలు దయచేసి మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా ఆపాలి అని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫార్మర్ US జనరల్ మైకెల్ ఫిన్ అయితే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే విధంగా ఉక్రెయిన్ ను రష్యాపై అటాక్ చేయమని అనుమతి ఇచ్చిన జే బైడెన్ ను ఆర్టికల్ 22 చట్టం ఆధారంగా వెంటనే గద్దె దించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. అమెరికన్ ఆర్టికల్ 22 ప్రకారం ఎవరైనా ప్రెసిడెంట్ తప్పు చేస్తే అది కనుక రుజువైతే గద్దె నుండి దింపేస్తారు. ఇక్కడ జో బైడెన్ తప్పు చేయలేదనే టాక్ వినిపిస్తోంది. కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు జో బైడెన్ తో ఇలా చేయిస్తున్నారు అన్నారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే ఆయుధాలని కొనగలరో ఆ దేశాల్లోనే యుద్ధాలు ఎందుకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి? ఎందుకని ఆఫ్రికా వంటి పేద దేశాల్లో వైరల్ డిసీజెస్ కారణంగా ప్రజలు చనిపోతూ ఉంటారు? అటువంటి దేశాల్లో ఎందుకు విప్లవాలు జరగవు? ఎందుకంటే ఆ దేశాలు యుద్ధ ఆయుధాలు కొనలేవు కాబట్టి. ఇవన్నీ యుద్ధ ఆయుధాలని అమ్మడానికి కొంతమంది మిలిటరీ కాంప్లెక్స్ ఓనర్లు రేకెత్తించే మ్యాన్ మేడ్ యుద్ధాలు మాత్రమే అని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్లో యుద్ధం జరిగితే డబ్బులు ఎక్కువగా వస్తాయి. ఇది ప్రీమియం లెవెల్ దేశం. ఎందుకంటే యోధుల దగ్గర
కోట్లలో డబ్బులున్నాయి కాబట్టి. ఉదాహరణకు జపాన్ సైలెంట్ గా ఉంది కాబట్టి రష్యా జపాన్ వద్దకు వెళ్లి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి కొనండి అంటే కొనదు. కానీ అదే జపాన్ పై ఏ ఉత్తర కొరియానో లేదా నార్త్ కొరియానో యుద్ధానికి పంపిస్తే చచ్చినట్లు మిస్సైల్స్ ను కొంటుంది. ఇలా అణువాయుధాలను అమ్మేందుకు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక, మతపరమైన కలహాలను తెప్పిస్తారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న ఆయుధాలను వేల కోట్లకు అమ్మకాలను జరుపుకుంటారు. ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద మిస్సైళ్లను కొనేంత డబ్బులు లేవు, కానీ సాయం చేస్తున్న దేశాలకు తిరిగి ఇచ్చేది మాత్రం ప్రజల డబ్బే అని ఖచ్చితంగా చెప్పాలి. ఓవరాల్ గా ఆయుధాల కొనుగోలుకు మాత్రమే జరుగుతున్న యుద్ధాల్లో నష్టపోతుంది మాత్రం ప్రజలే.